నారాయణరామ్ కూడా కాలనీ వాసులు ఈ సమావేశాన్ని కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంకి నన్ను ఆహ్వానించినందుకు మొదటగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్న పెద్దలు, మహిళలు, పిల్లలందరికీ పేరు పేరున జై భీములు. మరి కెరీర్ గైడెన్స్ అన్నాడు బాలకృష్ణ గారు. దాదాపు మా ఇంట్లోనే ఉన్నాడు ఆయన. ఒక 1 year నుంచి పరిచయము. మరి నేను కూడా ఒక గవర్నమెంట్ అధికారిగా ఉన్నప్పటికీ మా ప్రాంతం నా జహీరాబాదు, కోయిర్ మండల్, బిలాల్పూర్ విలేజ్. పిల్లల ఎడ్యుకేషన్ మీద బాబాసాహెబ్ పూలే వాళ్ళు త్యాగాలు చేస్తే ఎట్లా ఉన్నారో పే బ్యాక్ టు ది సొసైటీ చేయాలని బాబాసాహెబ్ మార్గంలో మన వంతు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం మా శక్తి మేరకు. మరి బాలకృష్ణ గారు ఆహ్వానించిన వెంబడే నేను వస్తానని చెప్పిన. అంటే నాకేందంటే చాలా మట్టుకు ఉన్నట్టు మాట్లాడము నా నైజం. చాలా మందికి అది నచ్చదు, యథార్థవాది లోక విరోధి అన్నట్టు. అంటే బాలకృష్ణ గారికి కూడా నేను అప్పీల్ చేసేదంటే మన ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ ఈ రోజున్న బిజీ షెడ్యూల్లో నాకైతే చాలా బిజీగా ఉంటా. ఇది నేను డిపార్ట్మెంట్తో పాటు నేను తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిని, ప్లస్ యాజ్ వెల్ ఎంప్లాయ్ జేసీలో కూడా నేను పబ్లిసిటీ సెక్రటరీ, ప్లస్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ అని ఎంతమంది విన్నారు? ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఎవరికి తెలియదు. అది ఒక నెట్వర్కింగ్ ఎన్జిఓ ఆర్గనైజేషన్. ఇది మన కమ్యూనిటీస్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలనేది లక్డీకాపుల్లో, దానికి కూడా రాష్ట్ర అధ్యక్షుని నేను. కానీ ఈ ప్రోగ్రామ్ చూస్తే ఈ నెట్వర్కింగ్ అనేది చాలా అవసరం మనకు. కానీ కెరీర్ గైడెన్స్ ఎవరికి ఇవ్వాలా? ఇక్కడ చూస్తే చాలా పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకి ఏం చెప్పాలా? వాళ్ళకి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మనం యూత్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వీళ్ళకు నేను చెప్పింది, ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు చెప్పింది వాళ్ళకు అవసరం లేదు కదా. మనం ఒక యంగ్ జనరేషన్ని మనం లీడ్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు. వాస్తవానికి ఈరోజు మనము ఈ ప్రాంతంలో, నేను ఈ మాదాపూర్ ఏరియాలో కూడా పనిచేసిన అసిస్టెంట్ కమిషనర్గా. ఈ ప్రతి కంపెనీ, పెద్ద పెద్ద కంపెనీ, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇవన్నీ తిరిగిన నేను. మన వాళ్ళు ఎంటర్ కాగలుగుతారా అన్న? ఇదే మీది చాలా హై, అది పవర్, హై వోల్టేజ్ పవర్ అంటారు చూడండి. ఎకనామికల్గా ఈరోజు రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా ఇది హై వోల్టేజ్ ఉన్న ప్రాంతం. ఇది మీరు నివసిస్తున్న ప్రాంతం. అది నేను మీకు చెప్పాల్సిన పని లేదు. ఈరోజు మొన్ననే నేను జిఎస్టీ డిపార్ట్మెంట్ కాబట్టి బిజినెస్ యాంగిల్లో ఎక్కువ ఆలోచిస్తాం కాబట్టి ఈరోజు ఇక్కడ ఎంతమంది బిజినెస్ మ్యాన్లు ఉన్నారు? చేతులు లేపండి. 1 2 3 ముగ్గురు. ఎంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు? ఒక్క పొలిటీషియన్. ఏం బిజినెస్ చేస్తారు మీరు? కూర్చోండి. జిరాక్స్ సెంటర్. నీది రియల్ ఎస్టేట్. బాలకృష్ణది మెడికల్. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఇంకోటి, ఇక్కడ మొత్తం హైదరాబాద్లోనే మనకి ఇక్కడ మిత్రుడు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నాడు. ఏం పేరు మీ పేరు? ఆకాష్. ఇప్పుడు మీకు ఈ పక్కకే మొత్తం హైదరాబాద్లోనే హైయెస్ట్ పేయింగ్ స్కూల్ ఉంది. ఏం స్కూల్ అది? ఎస్. మన పిల్లలు ఎంతమంది చదువుతున్నారు అక్కడ? అది ఆలోచించాల. నేను ఆ స్కూల్ని విజిట్ చేసిన ట్యాక్స్ కలెక్షన్ కోసం. ఇది ఆఫ్ ద రికార్డ్, దాన్ని రికార్డ్ చేయొద్దు మీరు. ఎందుకంటే అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నెలకు లక్షల రూపాయలు వెచ్చించి అక్కడ వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. మరి ఇదే ప్రాంతంలో మీరు కూడా ఉన్నారు కదా, మరి మీ పిల్లల అడ్మిషన్కు మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తుండ్రు? అక్కడ లేదు. ఎందుకు?
మరి ఇక్కడనే మీరు ఐఎస్టీ రెంట్ కనీసం 25,000కు మీరు ఇల్లు కట్టుకున్నా, ఒక 4 రూమ్లు వేసుకున్నా 25,000కు తక్కువ ఒక రూమ్ లేదు. ఒక డబ్బులు సింగిల్ రూమ్ అయినా 20,000 రూపాయలకు తక్కువ లేదు. అంటే అంత కాస్ట్లీ ఏరియాలో మనం నివసిస్తున్నారు మీరంతా. కానీ మనకంటూ విజన్ లేదు. ఇప్పుడు నేను మా విలేజ్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ ఉన్నప్పుడు మా విలేజ్కి తీసుకెళ్ళినా. మా విలేజ్కి తీసుకెళ్తే దాదాపు నేను 2,000 మంది పిల్లల్ని గ్యాదర్ చేసిన, పేరెంట్స్ కాదు, 2,000 మంది పిల్లల్ని గ్యాదర్ చేసిన టు మోటివేట్ ద స్టూడెంట్స్ అని. చాలా అద్భుతంగా ఒక లైబ్రరీని కూడా ఓపెన్ చేసిన మా విలేజ్లో. అంటే మన ఆలోచన ఎలా ఉందంటే భవిష్యత్ తరాలను ఒక బలంగా వేరే సమాజం ఎలా తయారు చేస్తుంది, మన పిల్లలను మనం ఎట్లా తయారు చేసుకుంటున్నాం, అది మన మనసులో లేకపోతే ఇంకా 1000 ఏళ్ళైనా మనం ఇట్లానే ఉంటాం. ఎందుకంటే చాలా ఇంటలెక్చువల్స్ వాళ్ళతో కూడా కూర్చొని డిస్కస్ చేస్తుంటాం, ఇంటరాక్ట్ అవుతుంటాం. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు మా విలేజ్లో ఒక మాట అన్నాడు. ఢిల్లీలో ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో అడ్మిషన్ కావాలంటే తల్లి గర్భంలో, అంటే పిండం పోసుకున్నప్పుడే, తల్లి గర్భంలో పిండం పోసుకున్నప్పుడే పిల్లగాడు పుడతాడో తెలియదు, పిల్ల పుడతాడో కూడా తెలియదు. తల్లి గర్భవతి అయినప్పుడే అక్కడ అడ్మిషన్ ఫామ్ నింపుతారట. నాకు తెలియదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పింది. సో వాళ్ళు మిగిలిన సమాజం ఏ రకంగా ఆలోచిస్తున్నది, మనం ఏ రకంగా ఆలోచిస్తున్నాం. ఈరోజు చాలా సోమేష్ కుమార్ గారు తెలుసు కదా, ఎవరు చీఫ్ సెక్రటరీ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. ఐఏఎస్లు అందరూ కూడా వాళ్ళ పిల్లలు, చిన్న పిల్లలు కూడా వాడు నర్సరీ నుంచి, ఎల్కేజీ కాదు, నర్సరీ నుంచే వాళ్ళు సివిల్ సర్వీసెస్ కావాలనే ఏకైక లక్ష్యంతో వాళ్ళ పిల్లలు తీర్చిదిద్దుకుంటారు. మరి మనం చదువుకొని మరి గ్రామాల నుంచి చీడికొచ్చిన, మరి మీరు అత్యంత హై డెన్సిటీ ఏరియాలో మీరు జీవిస్తున్నారు ఈరోజు. మరి మనమేం ఆలోచిస్తున్నాం? 100 కోట్లకు ఎకరా, నేను ఇప్పుడే కౌంట్ చేసిన, 100 కోట్లకు ఎకరా. మొన్న దుర్గం చెరువు దగ్గర 175 కోట్లకు ఎకరా. అంటే దాన్ని కౌంట్ చేస్తే 100 కోట్లు లెక్క చేసిన 2 లక్షలకు గజం, 2 లక్షలకు గజం. మరి మనం కొనగలుగుతామా? మీరు ఇక్కడనే ఉన్నారు కాబట్టి అది ఇక్కడ నివసిస్తుండ్రు. మరి 2 లక్షలు పెట్టి మన సమాజం ఒక ల్యాండ్ కొనగలుగుతుందా? ఇక్కడ ఇల్లు కట్టుకోగలుగుతామా? మరి భవిష్యత్తులో అన్న ఇప్పుడే చెప్పిండు, మనకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు, అంత ప్రైవేట్ సెక్టారే. ఎందుకంటే గవర్నమెంట్ సెక్టార్లో రిజర్వేషన్స్ తీసేస్తున్నారు, డే బై డే మొత్తం తగ్గిస్తున్నారు. అది ఇంటెన్షనల్ గానే జరుగుతుంది. అది మనం గమనించాలి కదా. మనం పిల్లల్ని ఏ రకంగా తఫ్సీర్ చేయాలి? మనకు డబ్బు ముఖ్యమా, విద్య ముఖ్యం? అంటే పూలే నుంచి మొదలు పెట్టుకుంటే బాబాసాహెబ్ వరకు మనకు విద్యనే. మరి హైదరాబాద్ లో చదువుకున్నటువంటి ఒక ఇంజనీరింగ్ చేసి ఈరోజు ప్రపంచానికే దిక్చూచిగా పనిచేస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైతుందో మన పక్కనే ఉంది, మైక్రోసాఫ్ట్. 2 రోజుల కిందనే పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఏమొచ్చింది? ఆయన జీతం నెలకెంత చదివిన ఎవరన్నా పేపర్లో? ఆయన జీతం నెలకెంత? ఎవ్వరు కూడా గమనించలే. మరి మనం ఎక్కడ ఉన్నాం? నెలకు 850 కోట్లు ఆయన జీతం, నెలకు 850 కోట్లు. ఇక్కడ హైదరాబాద్లోనే చదువుకున్నాడు, అమెరికా పోయిండు. మరి అంచెలంచెలుగా ఆ మైక్రోసాఫ్ట్ సిఇఓగా, దానికి అధిపతిగా నెలకు 850 కోట్లు. అంటే ప్రతి సెకండ్ కౌంటబుల్. మరి చదువుకుంటేనే కదా అందాక వచ్చిండు. బాబాసాహెబ్ భిక్ష వల్లనే మనం కూడా ఇందాక ఈ స్థాయి వరకు రీచ్ అయినాం. ఈరోజు ట్యాక్స్ పేయర్గా జిఎస్టి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి హైయెస్ట్ ట్యాక్స్ పే చేసే డిపార్ట్మెంట్ ఏదైనా ఉందంటే జిఎస్టి. దాంట్లో 70% ఆఫ్ ద రెవెన్యూ ఈ కమర్షియల్ ట్యాక్సెస్ నుంచే వస్తుంది. 70%. ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ఎంత? సంవత్సరానికి 2 లక్షల కోట్లు.
దాంట్లో 70-80 మోర్ దెన్ 70% ఒక మా డిపార్ట్మెంట్ నుంచే వస్తుంది. అన్ని డిపార్ట్మెంట్స్ అవసరమే, కానీ మన షేర్ ఎంత దాంట్లో? మనము ఎడ్యుకేషన్లో పక్కకే ఉన్న ఓక్ రిడ్జ్ స్కూల్లో అడ్మిషన్ తీసుకోలేకపోతున్నాం. మన చుట్టుపక్కల ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, మన భాగస్వామ్యం లేదు. కనీసం అక్కడ ఒక వాచ్మెన్ సెక్యూరిటీ జాబ్ కావాలన్నా కానీ వాళ్ళ కమ్యూనిటీస్కు సంబంధించిన మెగా ఇంజనీరింగ్ ఉందనుకోండి. ఎగ్జాంపుల్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు, ఆయన కంపెనీలో వాళ్ళ విలేజ్లో ఉన్న అందరు అన్ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఆయన కంపెనీలల్లో ఉద్యోగాలు పెట్టించుకుంటారు. అదే ఒక రాజులు ఉన్నారనుకోండి, వాళ్ళ పిల్లలందరినీ అక్కడ ఎంప్లాయ్మెంట్లో పెట్టుకోగలుగుతున్నారు. మరి మనమేం ఆలోచిస్తున్నాం? కాంశీరామ్ గారు చెప్పిండ్రు, ఈ చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగాలు సంపాదించిన వ్యక్తులు, ఆర్థికంగా ఎదిగిన వ్యక్తులు టైం, టాలెంట్, ట్రెజర్, తన సమయాన్ని ఇవ్వాలా, తన మేధస్సుని ఇవ్వాలా, తనలో ఉన్నంతలో మరి తిరిగి ట్రెజర్ ఆర్థికంగా కూడా ఈ సమాజానికి అండదండలు ఇవ్వాలని కాంశీరామ్ గారు చెప్పిండ్రు. మరి ఎదిగిన మనమంతా ఏం చేస్తున్నాం? నేను ఆ టీస్ని నేనే దాన్ని ఆలోచించి ఒకటి చెప్పిన, టైం, టాలెంట్, ట్రెజర్ను మన వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నా అంటే తినుడు, తాగుడు, తాగుడు, తినుడు, తీన్మారేసుడు, ఇదే జరుగుతుంది. తాగుడు, తినుడు, తీన్మారేసుడు. ఈ మాట్లాడితే చాలా బాధ ఉంటుంది, కానీ ఈ రకంగా విశ్లేషణ చేసుకోకపోతే ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాలలో రిజర్వేషన్స్ లేవు, మొత్తం తొక్కేస్తుండ్రు, టోటల్గా ప్రైవేటైజేషన్ అయిపోతుంది. ప్రైవేటైజేషన్లో నీకు శక్తి లేకపోతే, నీ కెపాసిటీ లేకపోతే వాడు తీసుకుంటాడా? లక్షల మంది పిల్లలు ఈరోజు వస్తున్న జనరేషన్లో మీకు అవి లేకపోతే మీకు ఎంట్రీ అయ్యే అవకాశం లేదు. మరి ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాయి మన పిల్లలను పైకి తీసుకురావాలని. మరి మనం ఆలోచిస్తున్నామా? ఈ పిల్లలు ఉన్న చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ఏదైతున్నారో కష్టపడి వాళ్ళను ఒక మంచి స్కూల్లో వేసి వాళ్ళను ఒక ఫస్ట్ టార్గెట్ పెట్టుకొని, మంచి స్కూల్ లేకపోతే మనం సాధ్యం కాదు. నేను అనుకున్నా, నేను కొత్తగా ఉద్యోగం వచ్చి పెళ్లి అయిన తర్వాత నా పిల్లలు పుడితే బాబాసాహెబ్ ఏదైతే చదువుకున్నాడో ఆ యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, అట్లాంటి యూనివర్సిటీలో చదువుకోవాలని ఒక కలగన్న అవుతాడా కాదా తర్వాత సంగతి, అవుతాడా కాదా తర్వాత సంగతి. కానీ ఒక విజన్ పెట్టుకొని మనం పని చేస్తే అది కనీసం మన టార్గెట్ ఆ టాప్లో పెట్టుకుంటే కనీసం ఇక్కడ ఒక 10% కన్నా రీచ్ అవుతాం అనేది నా అభిప్రాయం. మన పక్కకే ఉన్నది ఇంకొక యూనివర్సిటీ. ఏంది మీ పక్కకున్న యూనివర్సిటీ? అది కాదు, ఇంకొకటి ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఇంకొకటి ఉంది, ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. దాంట్లో చదువుకోవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి? ఐఎస్బిలో చదువుకోవడానికి ఎన్ని డబ్బులు అవుతాయి? అది ఫ్రీగా కాదు, డబ్బులు పెట్టి చదువుకోవాలా. ఎన్ని పైసలు అయితే దాంట్లో ఫీజు? ఐడియా ఉంది ఎవరికన్నా? 2 years కోర్స్ కి 1 crore. 1 కోటి రూపాయలు. కనీసం నేను 39 సంవత్సరాలు అవుతుంది నేను ఉద్యోగం, నేను ఆల్రెడీ రిటైర్ అయిపోయినా. కేసీఆర్ చేసిన 3 ఏళ్ళు పెంచడం వల్ల, కేసీఆర్ కిట్టు వల్ల ఇంకొక 3 ఏళ్ళు నేను ఉద్యోగం చేస్తున్నా. ఆ 39 సంవత్సరాల గవర్నమెంట్ ఉద్యోగం చేసిన నాకు 1 కోటి రూపాయలు అనేది కూడా ఇప్పటికీ లేదు. నా కొడుకు మొన్ననే నేను యుఎస్, వాడు కెనడాలో చదువుకుంటాడు, వాడు మళ్ళీ యుఎస్ అడ్మిషన్ కోసము అప్లై చేస్తే దాదాపు ఆ యూనివర్సిటీలో 70 లక్షలు అవుతుంది. దానికోసము తల మీద వాడి నెత్తి వీక్కొని వాడిని బతిలాడి వీడిని బతిలాడి లోన్కు పోతే 70 లక్షలు కూడా నేను అక్వైర్ చేయాలంటే ఎంతో కింద మీద పడుతున్నా. కానీ అవకాశాలు ఉన్నాయి. చదువుకుంటే ఖచ్చితంగా మనము ఎక్కడికైనా ఛేదించగలుగుతాము. బాబాసాహెబ్కి ఏముంది అన్న ఇప్పుడే చెప్పిండు. మహామౌలు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ వాళ్ళంతా ఒక రిఫార్మ్ కష్టపడి వాళ్ళను మనకు ఈ అవకాశాలు ఇచ్చిండ్రు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన సమయాన్ని అంతా టీవీకి, సోషల్ మీడియాకి, అనవసరమైన వాటిపైన మనం ఎక్కువ చర్చ చేస్తున్నాం. రాజకీయాల్లో ఉన్నామంటే టాప్ రాజకీయాల్లో కూడా మనం లేము. టాప్ ఎకనామిక్లో ఉన్నామా?
లేము, దేంట్లో కూడా లేము, అన్నిట్లో బాటమ్ లైన్ స్టిల్ 75 సంవత్సరాలు ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా మనం వీటిని చర్చించకుండా అనవసరమైన విషయాల పట్ల మన సమయాన్ని చాలా వెచ్చిస్తున్నాం. ఈరోజు నేను ఇంకొక ప్రశ్న వేయదలుచుకున్నా మీకు. డిక్కీ ఎంతమందికి తెలుసు? డిక్కీ ఇద్దరు తెలుసు. డిక్కీ సిఐఐ ఎంతమందికి తెలుసు? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఎందుకంటే నేను రోజు బిజినెస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతా కాబట్టి సిఐఐ వాళ్ళు ఒక మాట చెప్పారు ఒక మీటింగ్లో. వాళ్ళు ఏం స్టేట్మెంట్ ఇచ్చిందంటే ప్రపంచం మొత్తము ఇండియా వైపు చూస్తుంది. సిఐఐ నాట్ ఏ స్మాల్ ఆర్గనైజేషన్. ఈ రోజు ఈ దేశాన్ని నడిపిస్తుందంటే సిఐఐఏ. అందులో ఉన్న టాప్ ఇండస్ట్రియలిస్టులు అంతా కూడా సిఐఏలో మెంబర్స్. ఎవరు? అంబానీ నుంచి మొదలుకు విప్రో అందరూ కూడా దాంట్లో మెంబర్స్. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వాళ్ళే ఈ దేశాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది? ప్రపంచం మొత్తము ఇండియా వైపు చూస్తుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ వైపు చూస్తుంది. ఎందుకు హైదరాబాద్ వైపు ఎందుకు చూస్తుంది? ఏమైనా చెప్పగలుగుతారా? ఎవరన్నా? ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా ఏర్పడింది. మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఇక్కడనే ఎందుకు వస్తున్నాయి? ఫైనాన్షియల్ ఈ కంపెనీలు అన్ని ఇక్కడనే ఎందుకు వస్తున్నాయి? ఏమన్నా ఐడియా ఉందా? ఎగ్జాక్ట్లీ. తుఫాన్ కాదు, ఇది భూకంపానికి చాలా తక్కువ. ఒకవేళ భూకంపం వచ్చినా కూడా చాలా తక్కువ డ్యామేజ్ అయ్యే ప్లేస్ లో ఉన్నది దక్కన్ పీఠభూమి. కాబట్టి ప్రపంచమంతా దీన్ని స్టడీ చేసి ఈ ప్రాంతము, ఒకవేళ వీడు ఒక గూగుల్ కంపెనీ పెడుతున్నాడు, దాదాపు వాడు ఒక 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఒక భూకంపం వస్తే తప్పున కూలిపోతే 1,00,000 కోట్లు పోయినట్టే కదా. సో తక్కువ డ్యామేజ్ అయిన ప్లేస్ ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే హైదరాబాద్, తెలంగాణ. సో ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మనకు వాటరు 2 జీవనదులు ఉన్నాయి. ఇది గోదావరి, కృష్ణ. అక్కడ నుంచి వాటర్ తీసుకొస్తుండ్రు, రోడ్స్ డెవలప్ చేస్తుండ్రు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుండ్రు. మరి ఇది భూకంపాలను తట్టుకునే నేల కాబట్టి దాంతోనే ఈరోజు ప్రపంచం అంతా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ప్రపంచంలో యుఎస్ తర్వాత మైక్రోసాఫ్ట్ పెద్ద క్యాంపస్ మన పక్కనే ఉంది. ప్రపంచంలో అమెరికా తర్వాత పెద్ద క్యాంపస్ గూగుల్ మన దగ్గరనే ఉన్నాయి. ఫేస్బుక్ అమెరికా తర్వాత ఇక్కడనే ఉన్నాయి. అవన్నీ ఇక్కడ పెట్టడానికి ప్రధాన కారణం నేను చెప్పుడు కాదు, సిఐఐ ఇంటర్నల్ మీటింగ్ లో ఇవి చెప్పడం జరిగింది వాళ్ళు. సో ఇవి మాకు షేర్ చేసుకునే మిత్రులు ఉంటారు కాబట్టి ఆ విషయాలు నాకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. మనం ఆ దిశగా ఆలోచించకుండా మన పిల్లలు, ఇక్కడ కూర్చున్న పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక పెద్ద టార్గెట్ పెట్టి మనం తినుడు, తాగుడు, టీవీలు చూసుడు ఇవన్నిటిని తగ్గించి వాళ్ళపైన ఫోకస్ చేసి మనం పని చేయగలిగితే భవిష్యత్తును మనం ఏమైనా నిర్మాణం చేసుకోగలుగుతాం. మన పిల్లలను వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వగలుగుతాం. లేకపోతే ఇక్కడనే మన పక్కకే ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలో మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, విప్రోలో ఒక వాచ్మెన్ కూడా తీసుకోవడానికి ఆ కంపెనీలు సిద్ధపడవు. దయచేసి మీరందరు పేరెంట్స్ గమనించాల్సిన అవసరం ఉంది. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆ దృష్టిలో పనిచేయదు. రెండోది మనకు కావాల్సిన రెండు ఈరోజు ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది నా దృష్టిలో ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. ఎకనామిక్ ఎంపవర్మెంట్ లేకపోతే పక్కకే ఉన్న ఓక్రిడ్ స్కూల్లో మనకు అడ్మిషన్ రావాలంటే సంవత్సరానికి ఒక 5-6 లక్షలు కట్టాలా, 10 లక్షలు కట్టాలంటే కట్టలేము. మరి దాన్ని సంపాదించుకునే దిశలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. మరి ఆ పిల్లలను అక్కడ కార్పొరేట్ శక్తులు చాలా మంది ఆంధ్ర వాళ్ళు కూకట్పల్లిలో సెటిల్ అవుతున్నారు. ఎందుకు? ఒక స్లమ్లలో ఉంటలేరు వాళ్ళు. అంటే అట్మాస్ఫియర్ ఏదైతే కావాలంటున్నారో పిల్లలకు అట్మాస్ఫియర్ ఒక మంచి కాంపిటేటివ్ ఫీల్డ్లో పుడితే మన పక్కకున్న పిల్లలు కూడా అదే సైకాలజీలో వాళ్ళు చదువుకునే అవకాశం ఉంటాయి. మరి ఇక్కడ ఉండి రోజు పొద్దున్న లేస్తేనే తాగుడు, తినుడు, ఇష్టం వచ్చినట్టు మంచి సంస్కృతం మాట్లాడుతుంది మన కమ్యూనిటీ.
మనం మాట్లాడినంత మంచి సంస్కృతం ఎవ్వరు మాట్లాడరు. పొద్దున్న లేవన్నాడే కోపం వస్తే. కాబట్టి ఆ సంస్కృతం వాళ్ళు పిల్లలు అప్పటి నుంచే నేర్చుకుంటారు. మరి ఆ సంస్కృతం మనకు అవసరమా? సో మనం మంచుకుంటే మన పిల్లలు ఆ దిశగా ఉంటారు. రెండోది, నేను ఎకనామిక్ ఎంపవర్మెంట్ మీద మీ దృష్టికి తీసుకురావచ్చే ప్రయత్నం చేస్తా. డిక్కీ ఉంది, దళిత్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, సిఐఐ, ఫిక్కీ ఏ రకంగా అవుతుందో డిక్కీ కూడా మరి మన వాళ్ళను బిజినెస్ ఎంపవర్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఒక సంస్థ స్థాపించింది. అది హైదరాబాద్ లక్ష్మీ కపుల్ కేంద్రంగా గత 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. మరి ఈరోజు బహుశా అది చాలా మందికి తెలియదు. మరి దాని మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి మనలో ఉన్నంత జెలసీ, ఈ కమ్యూనిటీస్ లో ఉన్నంత జెలసీ వేరే వానికి ఉండదు. ఎందుకంటే వానికి అంత టైం ఉండదు. వాని బిజినెస్ చేసుకోవడానికి, వాని పని చేసుకోవడానికి వాడు చాలా బిజీగా ఉంటాడు. మనకేం పని ఉండదు. నువ్వు నేను కలిస్తే మూడో వ్యక్తి గురించి మాట్లాడుకోవడం, మనకు అదే పని. మన డెవలప్మెంట్ గురించి ఆలోచించాం. మన పక్కోటి డెవలప్ అయితే మన కాలు బట్టి కిందికి గుంజడం, ఇవే మనం ఆలోచన చేసేది. కానీ ఈరోజు ప్రభుత్వంలో చాలా మంది ఫండ్స్ ఇయర్ అంటారు. నేను అందుకు అడిగిన బిజినెస్ మ్యాన్స్ ఎంతమంది ఉందని. ఈరోజు నువ్వు బ్యాంకర్ దగ్గరికి వెళ్ళి లోన్ కావాలని అంటే మినిమం 3 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయాలని అంటాడు. మరి నువ్వు అసలు ఐటీఆర్సే ఫైల్ చేయరు మన వాళ్ళు. ఐటీఆర్స్ లేకుండా నీకు లోన్ ఎట్లా ఇస్తాడు? వీటన్నిటిని మనము చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్టేట్ గవర్నమెంట్లో ఫండ్స్ లేవు. మరి ఏ పథకానికి కూడా ఏది ప్రకటించడమే కానీ నిధులు ఇవ్వడం అనేది చాలా తగ్గిపోతుంది. మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కూడా అక్కడ బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నారు, కానీ అలొకేషన్ చేస్తున్నా డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. మరి దాంట్లో భాగంగానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు 75% సబ్సిడీ ఉన్న స్కీమ్స్ ఉన్నాయి, 90% సబ్సిడీ ఉన్న స్కీమ్స్ ఉన్నాయి. ఈరోజు నర్రా రవికుమార్ గారు ఎంతమంది తెలుసు? 3. మరి నర్రా రవికుమార్ గారు ఒక ఫిష్ ప్రాజెక్ట్ పెట్టండి ఇక్కడ కందుకూరు దగ్గర. మాట్లాడొచ్చా? మన ఎక్కువ టైం అయి బోర్ అవుతుందా? మానేస్తా, లేదంటే స్టాప్ చేస్తే మానేస్తా. నర్రా రవికుమార్ గారు రెయిన్బో ట్రౌట్ అనే ఒక ఫిష్ ప్రాజెక్టు పెట్టడం జరిగింది. అది కోల్డ్ ప్లేస్లు ఉన్న ప్లేస్లోనే ఆ ఫిష్ జీవిస్తుంది. చాలా చలి ప్రాంతం, మన దగ్గర కాశ్మీర్ కానీ హిమాచల్ మాత్రమే వస్తుంది. మిగిలింది ఫారిన్ కంట్రీస్, అక్కడ చల్లని ప్రాంతం కాబట్టి ఆ ఫిష్ అక్కడ మంచిగా బతుకుతుంది. మరి మనం చాలా వేడి ప్రాంతం, దాన్ని వాళ్ళ కొడుకు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసిండు కందుకూరు దగ్గర. దాని 50 కోట్లు దాటిపోయింది ఆ ప్రాజెక్ట్ ఇప్పటికే. ఇండియాలో ఇటువంటి ప్లేస్లో పెట్టిన మొదటి ప్రాజెక్ట్ అది. 50 కోట్లు. అది కిలో ఎంతో తెలుసా? ఎంత ఉండొచ్చు? గెస్, కిలో ఎంత ఉండొచ్చు? ఒక రఫ్ ఫిగర్ చెప్పండి. 2,500 నుంచి 3,000 రూపాయలు కిలో ఆ చేప. ఒక దళితుడు పెట్టిన ప్రాజెక్టు, ఇండియాలోనే మొట్టమొదటి ప్రాజెక్టు. ఎవరు కూడా ఆ స్థాయిలో ఏర్పాటు చేయలేదు. అది మొత్తము 100% ఎక్స్పోర్ట్ చేయడానికే ఆ ఫిష్ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ లో మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నా, చాలా స్కీమ్స్ ఉన్నాయి. 2,000 కోట్ల రూపాయలు అక్కడ మూలుగుతున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ లో. ఎవరు యూజ్ చేసుకోవడానికి ముందుకు రాదు. అంటే 50 కోట్లు పెట్టాలంటే మనకు 5 లక్షలు కావాలంటేనే తలపానం తోకకు వస్తుంది. మరి అట్లాంటిది 50 కోట్లు పెట్టి చేయాలా అంటే చాలా కష్టమైన పని కదా. మరి అటువంటి చెయ్యాలని ఒక కసి తపన ఉంటే సాధ్యమవుతుంది. ఆయన దళితుడే కదా, మరి ఎన్నో కష్టాలు వాళ్ళ కొడుకుకి ఇంట్రెస్ట్ ఉంది, ఆయన సపోర్ట్ చేసిండు. దాన్ని ఒక ప్రాజెక్టు రూపంలో ఈరోజు నిలబడ్డది. ఈరోజు సెంట్రల్ ఫిషరీస్ మినిస్టర్ వాళ్ళ కొడుకుతోని డైరెక్ట్ మాట్లాడుతుంటాడు. సెంట్రల్ ఫిషరీస్ మినిస్టర్ డైరెక్ట్ వాళ్ళ కొడుకు రెయిన్బో ట్రాట్ ఫిషరీస్ యజమాని ఎవరైతుండ్రో డైరెక్ట్. మరి ఈయన చాలా మందికి మనకు ఇంకొక అపోహ ఉంది, మనం ఎస్సీలం కాబట్టి మనల్ని ఎవరికి దగ్గర రానియరు, మనల్ని ఎవరు పట్టించుకోరు,
మనలో మనకే ఆత్మ న్యూన్యత భావం, మనలో మనకే ఇన్సెక్యూరిటీ. కానీ నీవు పని చేస్తే, నీలో టాలెంట్ ఉంటే, మనల్ని సంచి వెనకట్టి ఇప్పుడు దబ్బడం మర్చిపోయింది. దబ్బడం తెలుసు కదా, కుట్టేది సూది తెలుసు కానీ దబ్బడం మర్చిపోయింది. ఆ దబ్బడం అనేది మరి ఒక 10 సంచులు పెట్టినా నువ్వు కింద నుంచి పెడితే ఆ దబ్బడం ఇట్లా పైకి వచ్చేస్తుంది. మరి ఆ రకంగా తయారు కావాల్సిన అవసరము మనకున్నది. ఆ దబ్బడం లెక్క కావాల్సిన అవసరం ఉన్నది ఈరోజు. అది లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఇదే కూలీ నాలీగా, ఈ సెక్యూరిటీ గార్డులుగా, లేకుంటే ఇక తిని తాగిపోతే రోడ్ల వెంబడి ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మనము ఏదో వచ్చేసినాం, మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు తింటావా, నీ కడుపు మార్చుకుంటావా, ఏం చేస్తావా అనవసరం. కానీ నీ పిల్లల్ని మంచిగా చదివి ఒక మంచి స్థితికి చేస్తేనే ఈరోజు బతకగలుగుతాడు. ఈ 40 ఏళ్ళ కింద ఉన్న పరిస్థితి వేరు, ఈ రోజు ఉన్న పరిస్థితి వేరు. ఆ రోజు రిజర్వేషన్ ఉంది, ఈ రోజు మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న వాళ్ళ పాలసీస్ వల్ల ఈ రోజు రిజర్వేషన్ కత్తిరించే పని ఆల్రెడీ గత 15 సంవత్సరాల నుంచి నడుస్తుంది. మరి భవిష్యత్తులో వాళ్ళ పాలసీలు వాళ్ళకి చాలా క్లారిటీగా ఉన్నారు. ఈ సమాజాన్ని, ఈ దళిత సమాజాన్ని ఏ రకంగా తొక్కేయాలనేది వాళ్ళకు ఒక క్రిస్టల్ క్లియర్ ఐడియా ఉంది. మరి మనకొక ఐడియా అంటూ ఉండాలి కదా. మనం ఆ దిశగా ఆలోచించకుండా మన పిల్లలను ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఒక కసి లేకపోతే మరి మనం బాగుపడం. అది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ సెంట్రల్ హై డెన్సిటీ, హై ఎకనామిక్ జోన్లో ఉన్న మీ మెదళ్ళు ఏ రకంగా పనిచేయాలా? నేను ఎక్కడో జైరాబాద్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ భాషను ఇస్తున్నా. ఎందుకు? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? చాలా మట్టుకు ఫైర్ అనేది గ్రామాల్లో ఉండే వ్యక్తులకే ఉంది. ఎందుకంటే అక్కడ ఒక క్యాస్టిజం, ఒక అణచివేత, మొత్తం అసహనం అన్ని భరిస్తారు. ఇక్కడ ఉన్నోళ్ళకి అవన్నీ తెలియదు. ఎందుకంటే క్యాస్ట్ అంటే ఏందో తెలియదు. మమ్మల్ని ఒకటి వ్యక్తారా, వీఆర్ ఆల్ ఈక్వల్ అన్నట్టు ఫీల్ అవుతారు. ఈ రోజు నా దృష్టిలో సమానత్వం అనేది అన్టచబుల్ అనేది, ఇంతకుముందు అన్టచబుల్ మనం ముట్టుకోవడానికి కూడా ఎవరు సిద్ధపడకుండే, అది పోయింది. అన్టచబుల్ అనేది పోయింది. కానీ అన్టచబుల్ ఎక్కడుందో తెలుసా? మెదల్లో ఉంది, మనసులలో ఉంది. మన పక్కనే కలిసి తింటున్నాం, ఒకటే ప్లేట్లో, ఒకటే బెడ్ పైన అందరు పడుకుంటాడు. బ్రాహ్మణ్ పడుకుంటాడు, రెడ్డి పడుకుంటాడు, ఒకటే ప్లేట్ తింటున్నాం. కానీ సంబంధం కుదిరింది. నా కొడుకున్నాడు, మంచిగా ఉన్నాడు, వాడు కూడా హీరో లెక్క మంచిగా డబ్బు సంపాదిస్తాడు. ఒక మంచి రెడ్డి వాళ్ళ పిల్లని ఏమంటే ఇస్తాడా? ఇయ్యడు. మరి ఎక్కడ అన్టచబుల్ పోయిందా? పోలేదు. లవ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి కానీ అరేంజ్ మ్యారేజ్ జరగట్లేదు కదా. సో నువ్వు ఎకనామికల్ ఎంపవర్మెంట్, ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్, మన పిల్లల మెదళ్లను మనం చేంజ్ చేయకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఈరోజే ఆంధ్రజ్యోతిలో ఒక చిన్న న్యూస్ ఐటమ్ వచ్చింది. నిన్ననే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఒక ప్రొఫెసర్, ఓక్సన్ యూనివర్సిటీ కంకోల్, అది మా ఊరికి దగ్గర, సదాశివపేట దాటిన తర్వాత అక్కడ ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిచిండ్రు. ఆయన స్టేట్మెంట్ నాది కాదు. ఈరోజు ఆంధ్రజ్యోతిలో లాస్ట్ పేజీలో చూడండి. ప్రపంచంలో ఇండియా 2029 తర్వాత ఇండియా విల్ గోయింగ్ టు సూపర్ పవర్ అని ఒక స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మాట, మన ఇండియన్ కాదు. సో ఈరోజు దేశం చాలా ఫాస్ట్ గా పోతుంది, ప్రపంచం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుతుంది. కాబట్టి మన పిల్లల్ని నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నా మీ అందరికీ, పిల్లలకు ఒక టార్గెట్ పెట్టి ఒక మంచి స్కూల్లో మీకున్న ఒక్క రూమ్ అయినా సరే వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్కి మీరు కేటాయించి వాళ్ళు చదువుకునే పరిస్థితులు కల్పించండి. అనవసరంగా మొగుడు పిల్లలు కీచులాట పెట్టుకొని సాయంత్రం అయితే తాగి పెళ్ళాన్ని తిట్టడము, అదే మైండ్ చిన్న పిల్లల మెదల్లో కూర్చొని పోతుంది. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి పక్కకు జరిపేసి మీరు ఎడ్యుకేషన్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ మీద దృష్టి పెట్టి పని చేస్తారని, మరి చాలా టైం తీసుకున్నా నేను చాలా మంది పిల్లలు వస్తారని నేను ఆశపడ్డా. వాస్తవానికి నేను ఇట్లా పెద్దోళ్ళు వస్తాంటే రానని అంటుంటే అసలు అడగాల్సి ఉండే నేను. అంటే పిల్లలు కూడా, ఎందుకు పేరెంట్స్ కూడా అవసరం. కానీ మన మెదడు చేంజ్ చేయాల్సింది ఏంటి?
యూత్ హాయ్ హలో నమస్తే, నేను మీ సంగం మహేష్. చూశారుగా మన ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏమైనా తెలియజేయాలంటూ కామెంట్లో తెలియజేయండి.